గుడ్ మార్నింగ్, హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రపంచంలో ఎంతోమంది ధనాన్ని సంపాదించే వారిని మనం చూస్తూ ఉన్నాం. మిలియనేర్స్ని, బిలియనేర్స్ని మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ మనస్సు అంతా, వాళ్ళ హృదయం అంతా డబ్బే తిరుగుతూ ఉంటుంది. ఇంకా ఏం చేసి ఈ డబ్బును ఇంకా అభివృద్ధి చేసుకోవాలా, ఇంకా ఎక్కువ సంపాదించాలా అని ఎప్పుడు ఆ యొక్క డబ్బునే నమ్ముతూ ఉంటారు. వారి నమ్మకం అంతా డబ్బు మీదనే. డబ్బు లేకుంటే వారు బ్రతకలేరు. చాలామందిని మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళు డబ్బును అనుభవించి, ఆ యొక్క లగ్జరియస్ లైఫ్ అనుభవించి సడన్గా ఏదో లాస్ వచ్చేసరికి, బిజినెస్లో కానీ జాబ్లో కానీ ఉన్న డబ్బంతా పోయేసరికి చాలామంది సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళ నమ్మకం అంతా డబ్బు మీదనే. డబ్బు లేకపోతే లైఫ్ జీరో అనుకుంటారు. డబ్బు లేకపోతే జీవితమే లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ నో, రాంగ్. ఎందుకంటే డబ్బు ఎప్పుడు శాశ్వతమైనది కాదు. మన నమ్మకము ఎవరి మీద ఉండాలంటే దేవుని మీద ఉండాలా. దేవుని మీద నీ నమ్మకం ఉంటే నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటావు. నీకు అనుదినము ఏ పూటకి ఎప్పుడు ఆహారం కావాలో దేవుడు నీకు ఆహారం ఇస్తాడు. ఏ సమయంలో నీకు చక్కటి విశ్రాంతి అవసరమో, నిద్ర అవసరమో, నువ్వు పీస్ఫుల్గా నిద్రపోతావు. దేవుని మీద నమ్మకం ఉంటే నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటావు. ఏమున్నా లేకపోయినా నువ్వు హ్యాపీగా ఉంటావు. నీ లైఫ్కి ఒక నిరీక్షణ ఉంది. నేను బ్రతకాలి, దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడు, దేవుడు నాతో ఉన్నాడనే నిరీక్షణ నీకు ఉంటుంది. ఇది డబ్బు ఇవ్వలేనిది. ఇది ఎన్ని కోట్లు మనకున్న ఇటువంటి సంతోషము, సమాధానము మనకు రాదు. ఎంత డబ్బు ఉన్నా చక్కటి నిద్రను డబ్బు ఇవ్వగలుగుతుందా? ఇవ్వలేదు. ఎన్ని కోట్లున్నా మన అనారోగ్యాన్ని మంచిగా చేయగలుగుతుందా? చేయలేదు. డబ్బు చేయలేదు. ఎన్ని కోట్లున్నా మన మరణాన్ని డబ్బు ఆపగలుగుతుందా? ఆపలేదు. కనుక డబ్బును కాదు, కానీ దేవుని మీద మన నమ్మకాన్ని ఉంచుదాము. ఒక్కసారి వాక్యాన్ని చదువుకుందాం. సామెతలు 11:28. ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. హల్లెలూయా. ధనమును ఎవరైతే నమ్ముకుంటారో, డబ్బే లైఫ్ అనుకుంటారో వాళ్ళు పాడైపోతారని వాక్యం చెప్తా ఉంది. ఎవరైతే నీతిగా జీవిస్తారో, దేవుని మీద తమ నమ్మకాన్ని ఉంచుతారో వాళ్ళు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. వాళ్ళ జీవితాంతం వాళ్ళు వృద్ధి నొందుతుంటారు, ప్రాస్పర్ అవుతుంటారు. దేవుడు వారిని ఇంకా ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆయన వారికి తోడై ఉంటాడు. కాబట్టి ఎందుకంటే వారి నమ్మకము దేవుని మీద, వారి ఆలోచన దేవుని మీద, వాళ్ళ సమస్తము దేవుడే. కాబట్టి ఆయనే వారిని నడిపిస్తాడు. సో డబ్బును నమ్మడం మానేద్దాం. డబ్బు మీద మనసు పెట్టుకోవడం మానేద్దాం. డబ్బును ఎక్కువగా ప్రేమించడం మానేద్దాము. సమస్తము మనకు ఇవ్వగలిగే దేవుని మీద మన నమ్మకము, నిరీక్షణ ఉంచుదాం. గాడ్ బ్లెస్ యూ.